నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి విశేష కైంకర్యం. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం. తిరుపతిలో శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి మహోత్సవం. దివ్యారామంలో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ ధన్వంతరి హోమం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు దోష నివారణార్థం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగశాల క్రతువులు, ఉత్సవమూర్తులకు స్నపనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఆపై ఋత్వికులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి హోమ క్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు. షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు, జలధిశాయికిని మజ్జనమిదే. షోడశ కళానిధికి షోడశోపచారములు. షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడ నిత్సలును సమర్పయామి సమర్పయామి. పరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే, సరి శ్రీమంతునకు.
తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఆదివారం మాస శివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షీదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనులు పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వైఖన్నస ఆగమ సలహాదారు టీకే వరద భట్టాచార్యులు, కంకణ భట్టార్, పి కృష్ణసాయి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై యాగశాల కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్ర పూజ, హోమాలను నిర్వహించారు. అనంతరం లఘు పూర్ణాహుతి సమర్పించి ఉత్సవమూర్తులకు నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చారణలతో, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసి మాలలను అలంకరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏ వెంకటేశ్వర రెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత 3 రోజులుగా పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని చాలా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు. ఈరోజు పవిత్రోత్సవాలు ఆఖరి రోజు, సాయంకాలం పూర్ణాహుతి ఉంటుంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో నెలవైన దివ్యారామంలో ఆదివారం శ్రీ ధన్వంతరి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
పార్థ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేక కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. దాదాపు 208 వనమూలికలతో హోమక్రతువులను నిర్వహించి ధన్వంతరి భగవానుడికి పలు రకాల నైవేద్యాలను నివేదించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఔషధీకృత వనమూలికలతో స్వామివారికి నివేదించిన ఆరోగ్య లేహ్యంను భక్తులకు ప్రత్యేకంగా ప్రసాదంగా అందజేశారు. ఆపై భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ ఏ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2026వ సంవత్సరం జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు అలాగే అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి కోటాను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలు అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడుగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 4వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణునికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శనివారం మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు శ్రీ మనవాళ మహాముని. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో మార్మరోగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారపు సేవలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చారు. ఆపై ఆగమ కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నందివాహన సేవలో పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఓంజల్ మండపంలో ఓయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శని భగవానుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారాన అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు చేశారు. తరువాత భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం శని భగవానుడికి తొలుత తైలంతో, తరువాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనార్థం విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు స్వయంభూ శ్రీ వెంకటేశ్వరునికి నిత్యారాధనలు జరిపి పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రుద్రంపేట గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆశ్వయుజ మాసం ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారికి నిత్యారాధనలు పూర్తి చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను రజత కవచం, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలు, తులసి హారాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకాల్ రోడ్డులోని సర్వ వైదిక సంస్థానం శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున ఆలయంలో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ముందుగా సుందరంగా అలంకరించిన శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహస్వామి వారిని పలకిపై వేంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. అనంతరం మండపంలో వేంచేపు చేసి స్వామి అమ్మవార్లకు భక్తి గీతాలాపనల నడుమ వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఆపై చూర్ణోత్సవాన్ని జరిపి చక్రస్నానం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో స్వామివార్లకు నిర్వహించే నిత్య ఉపచారాలు, విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో భాగంగా
ఆఖరి రోజు అవబృధ యాగశాల పూజ, మండలేశ్వర పూజ, హోమాది క్రతువులు, మహాపూర్ణాహుతి, మహాదీపారాధన, కలశాల ప్రాకారోత్సవం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు శైవ క్షేత్రాల్లో శని త్రయోదశి పూజలు మంగళకరంగా జరిగాయి. ఆశ్వేజ మాసం బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఏలూరు పాత శివాలయంలో విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శని భగవానుడికి భక్తులు సంకల్ప పూజలతో, తైలాభిషేకాలను శ్రద్ధాభక్తులతో ఆరాధనలు జరిపారు. అనంతరం నల్లని వస్త్రం, నల్ల నువ్వులు నివేదించి దాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 82,136 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,023 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.